విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 65. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అసలు జై పాస్ట్ ఏంటి? తను ఎందుకు అమ్మాయిలతో రిలేషన్లో ఉండేవాడు? ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు చేంజ్ అయ్యాడు? అందుకు రీజన్ నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది ఆద్య అంటూ ఉండగా మనోజ్ రావడంతో నాన్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాన్సీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న ఆద్య అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా ఓపెన్ అయిన క్యాబిన్ డోర్కి అటుగా చూసిన ఆద్యాకి బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకున్న అందమైన అమ్మాయి లోపలికి వస్తూ కనిపిస్తుంది. పర్మిషన్ అడగకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చిన అమ్మాయి ఎవరు అన్నట్టు చూస్తూ ఉంటుంది ఆద్య. చూడటానికి చాలా రిచ్ అండ్ పాష్గా కనిపిస్తున్న అమ్మాయిని అండ్ తన డ్రెస్సింగ్ని చూసి అసహనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆద్యాను అక్కడ చూడగానే అప్పటి వరకు ఎంతో ఎగ్జైటింగ్గా నవ్వుతూ ఉన్న టీనాకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఆద్య, హౌ ఆర్ యూ? అవును, నువ్వేంటి ఇక్కడ? హో, హాయ్ గాడ్ ఇట్, ఇంకా ఈ వైఫ్ అని మెలోడీ డ్రామా కంటిన్యూ చేస్తూనే ఉన్నావా? జై నీకు క్యాబిన్లో వెయిట్ చేసే పర్మిషన్ ఇచ్చాడంటే ఏదో మర్యాద కోసం ఇచ్చుంటాడు అంతే తప్ప నీ మీద లవ్తో కాదు. హు ద హెల్ ఆర్ యూ? ఆ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్నే కాదు, ఆ అమ్మాయి బిహేవియర్ కూడా ఆద్యకి చిరాకు తెప్పిస్తాయి. నీ గురించి నాకు తెలుసు, బట్ నేనెవరో నీకు తెలియదు. హౌ పూర్ అంటూ ఐఎమ్ టీనా, యువర్ హబ్బీ జై గర్ల్ ఫ్రెండ్ అంటూ చాలా పొగరుగా చెప్తున్న టీనాను చూసి చాలా చిరాగ్గా మొహాన్ని పెట్టుకొని లోపలికి వచ్చే ముందు నీకు పర్మిషన్ అడిగే అలవాటు లేనట్టుంది మిస్ టీనా. అందుకే డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు. బట్ జై ఇంకా రాలేదు, హీఈస్ బిజీ ఇన్ మీటింగ్, సో బయట వెయిట్ చేయి. టీనా ఆద్య వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి నిల్చుకొని, లిజన్, జైకి నువ్వు జస్ట్ ఒక సోషల్ స్టేటస్ కోసం చేసుకున్న భార్యవి మాత్రమే. మా ఇద్దరి మధ్య ఉన్న మెమొరీస్ ముందు నీ పెళ్ళి అనే రిలేషన్ చాలా చిన్నది. తను నావాడు, ఎప్పటికీ నాకు మాత్రమే సొంతం. త్వరలోనే నీకు ఆ విషయం బాగా అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే మీటింగ్ త్వరగా ఫినిష్ చేసుకొని క్యాబిన్ దగ్గరికి వచ్చిన జై డోర్ ఓపెన్ చేయబోయి వీళ్ళ మాటలు విని ఆగిపోతాడు. వీళ్ళకి కనిపించకుండా అక్కడే ఆగి లోపల జరిగేది వింటూ ఉంటాడు. మెమొరీస్ పాస్ట్ అంటూ వాటి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావంటే నీ దగ్గర ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లేదని అర్థమవుతుంది. లుక్ టీనా, జైకి 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందులో నువ్వు వన్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. కానీ ఆద్య అనే నేను తన లీగల్ వైఫ్ని, అంతేకాదు ఈ వర్మ ఇంటి కోడలని. ఎవరైనా నన్ను జైధీర్ వర్మ వైఫ్ అనే అంటారు, కానీ తన గర్ల్ ఫ్రెండ్ అని చీప్గా మాట్లాడరు. స్టాప్ ఇట్. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అనే ట్యాగ్తో జైను లాక్ చెయ్యాలి అని చూడకు. హీఈస్ ఓన్లీ మైన్. ఆద్య టీనా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, జైను లాక్ చేయాలని నేనేం అనుకోవడం లేదు. తను నాకు నచ్చాడా లేదా అనేది పక్కన పెడితే నా మెడలో తాళి కట్టిన మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నా బాధ్యత. నా భర్తని తక్కువ చేసి మాట్లాడినా, నా ముందే తన మీద రైట్స్ చూపిస్తూ వాగినా నేను అస్సలు ఊరుకోను. జైకి బయట లైఫ్ ఉండొచ్చు, కానీ అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ టచ్ అయినంత వరకే. బెటర్ స్టే ఇన్ యువర్ లిమిట్స్. జై నావాడు అని నువ్వు అనుకోవడం నీ భ్రమ, కానీ జైకి నేను భార్యని అనేది వాస్తవం. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ రైట్ నౌ అంటూ చేత్తో డోర్ వైపు చూపిస్తూ సీరియస్గా చెప్పగానే టీనా ఉడికిపోతూ చూస్తూ ఉంటుంది. జై డోర్ దగ్గర నిల్చుకొని ఆద్య మాట్లాడింది ప్రతిదీ వింటూ ఉంటాడు. తనకి ఆద్య మీద, ఆద్యకి తన మీద ప్రేమ లేదని తెలిసినా తను తన గౌరవం కోసం, తన భర్త హోదా కోసం ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో చూసి జైకి షాక్ తగులుతుంది. ఆద్యలోని ఈ బోల్డ్నెస్ యాంగిల్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. మెల్లగా తనలో తనకే ఒక గిల్ట్ ఫీలింగ్ మొదలవుతుంది. టీనా ఆద్యను కోపంగా చూస్తూ బయటకు వెళ్తూ డోర్ దగ్గర నిల్చుకొనున్న జై వైపు ఒక క్షణం పాటు చూసి ఆగకుండా వెళ్ళిపోతుంది. జై టీనా వెళ్ళాక నెమ్మదిగా లోపలికి వస్తూ ఆద్య వైపు నడుస్తాడు. ఆద్య అప్పటికే తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ఆద్య, టీనా క్యాబిన్ నుండి వెళ్తుంటే చూశాను. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏమైనా గొడవ చేసిందా? ఆద్య అసలు ఏమీ జరగనట్టు చాలా క్యాజువల్గా తన బ్యాగ్ తీసుకొని, లేదు, జస్ట్ తన ఓల్డ్ మెమొరీస్ని షేర్ చేసుకోవడానికి వచ్చింది. కాకపోతే తను మర్చిపోయిన విషయం ఏంటంటే పాస్ట్ బిలాంగ్స్ టు హిస్టరీ, బట్ అండర్స్టాండింగ్ ఈజ్ అ డ్యూటీ ఆఫ్ ప్రెజెంట్ అని చెప్పి పంపించాను. జయ ఆశ్చర్యంగా ఆద్య వైపు చూస్తూ, నువ్వు తనతో అంత మాట్లాడావా అనగానే
ఆద్య జై వైపు చూస్తుంది. అంటే నేను బయటుండి కొన్ని మాటలు విన్నాను ఆద్య. నువ్వు నా గురించి, మన రిలేషన్ గురించి అంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆద్య జై వైపు తిరిగి, చూడు జై, మన మధ్య ఏదో గ్రేట్ లవ్ స్టోరీ ఉందని నేను ఆ మాటలు చెప్పలేదు. నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళికి ఒక వాల్యూ ఉంది. బయట వాళ్ళ ముందు నువ్వు నా భర్తవి. సో నిన్ను ఎవరో వచ్చి నా ముందే నా వాడు అంటే అది నీకు ఇన్సల్ట్ కాకపోవచ్చేమో, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్కి మాత్రం ఖచ్చితంగా ఇన్సల్ట్నే అవుతుంది. నా పరువు పోయేలా ఎవరు మాట్లాడినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. అది నీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, చివరికి నువ్వైనా సరే. కాసేపటికి మౌనం తర్వాత జై ఆద్య వైపు చూస్తూ, సారీ ఆద్య, నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని నేను ఊహించలేదు. అలాగే థ్యాంక్స్ ఆద్య, నా కోసం స్టాండ్ తీసుకున్నందుకు. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు జై. నీ ప్లే బై ఇమేజ్ ఆఫీస్ వరకే పరిమితం చెయ్యి, నా పర్సనల్ లైఫ్లోకి రానివ్వకు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఇప్పుడిప్పుడే అందరూ హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు అప్సెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వెయిట్ చేస్తూ ఉంటాను, ఈవినింగ్ త్వరగా రా, సీ యూ ఎట్ హోమ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్న ఆద్యాని జై సూటిగా అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుందో. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫ్యూ మెంబర్స్ అడుగుతున్నారు మీ వాయిస్కి ఏమైంది అని. నాకు తెలియదండి ఏమైందో, అసలు వాయిసే ఇంతకు ముందులా రావట్లేదు. బట్ ట్రై చేస్తూ ఉన్నా, మెడికేషన్ అవి కూడా యూస్ చేస్తున్నాను నార్మల్కి రావాలి అని. నాకు కూడా టెస్ట్ మెమోస్ చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో చూడాలి. అండ్ ఇలాంటి వాయిస్తో కూడా మీరు నా స్టోరీని, నా వీడియోస్ని మిస్ అవ్వకుండా వింటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెబ్సైట్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో వీలైనంత వరకు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటున్నారో అందరూ వెబ్సైట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో కూడా కొంచెం టఫ్ ఆపేస్తాను నేను. సో ఫర్దర్గా నేను వెబ్సైట్కి కంటిన్యూ చేస్తాను. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి వెబ్సైట్లో తీసుకోవడానికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.